కుట్రాపరంగా జరిగింది అని నేను మాత్రమే నమ్ముతున్నాను. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి, 100% అక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం అయితే లేదు. ఎందుకంటే అది ఫైర్ వాళ్ళు ది డైరెక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సేఫ్టీ వచ్చి మొత్తం చెక్ చేసి ముందు మీటర్ చెక్ చేశారు. సపోజ్ ఇది ఫైర్ యాక్సిడెంట్ కాగానే అది అంతా కాలిపోతే సడన్గా అది అంతా పడిపోవాలి, మీటర్లో ఆ రీడింగ్ వస్తుంది. అలా కాదు, స్లోగా కాల్చడం మొదలైతే ఒక్కొక్కటి ఆపుకుంటూ వచ్చి అంటే స్లోగా ఈ వోల్టేజ్ మీటర్ తాలూకా రీడింగ్ తగ్గుతూ ఉంది. తర్వాత ఫైనల్గా ఆఫ్కోర్స్ అది ఫర్ సేఫ్టీ దాన్ని బంద్ చేశారు. నెంబర్ 1 ఇది కాదు. నెంబర్ 2, ఇప్పుడు అక్కడ ది ఫస్ట్ విట్నెస్ ఎవరైతే అక్కడ వాచ్మెన్ ఎవరైతే పడుకున్నారు ఆయనకి నేను అడిగాను. అతను లేచాడు, అయితే తడి సౌండ్ వచ్చింది సార్, నేను లేచాను, పడుకున్నా 10:30 పడుకుని పోయాడు, 11:30కి లేచాడు, ఫైర్ ఉంది, ఎన్ని మంటలు ఎక్కడ దాకా పోయిందని నేను అడిగాను. అక్కడ మా గెస్ట్ రూమ్లో ఒక ట్యూబ్ లైట్ ఉంటే సార్ అక్కడ దాకా మంటలు ఉన్నాయి చెప్పాడు. ఒక కెమికల్ ఎక్సిలరెంట్ లేకుండా ఉట్టి ఫైల్స్ మీరు కలిస్తే ఒకటి ఈ స్లో బర్న్ అవుతుంది. ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ టైం. అసలు ఏం జరిగింది, 17 నిమిషాల్లో వచ్చేసింది ఫైర్ టెండరు. అప్పుడుకే ఆ గ్లాస్ అన్నీ పగిలిపోయినాయి, కిటికీలు పగిలిపోయినాయి, మంట బయట వచ్చేసింది, పెద్ద పొగ వచ్చేసింది. ఆ పొగ ఫస్ట్ ఫ్లోర్ దాకా వెళ్ళిపోయింది అన్ని రూమ్స్లో. కెమికల్ ఎక్సిలరెంట్ లేకుండా జరగదు. అయితే ఏముంది అక్కడ, 7 లీటర్లు ఈయన ఈ సొంత కారు కోసం తెచ్చాడంట, ఇది మోటార్ ఆయిల్. రెండోది, వీళ్ళు అక్కడ దోమల కోసం ఈ బర్న్ స్టిక్స్ వాడేవాళ్ళు, దోమల్ని తీసేయటానికి మన అగరబత్తిలాగా బర్న్ స్టిక్స్. ఒక బర్న్ స్టిక్ 20 నిమిషాలు పడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ కోఇన్సిడెన్సెస్ ఎలా అవుతుంది, ఆ ఆర్డియో మురళి గారు అదే రోజు రావడం, విదిన్ 6 అవర్స్ అక్కడ అగ్గి ప్రమాదం జరగడం, ఈయన 10:50 దాకా ఆఫీస్లోనే ఉండడం, ఆ రోజు ఇది కూడా పెట్టడం, ఈ మోటార్ ఆయిల్ని తీసుకెళ్లకుండా అల్మారీలో పెట్టాను అంటున్నాడు. కానీ ఇప్పుడు ఒక ఫైల్ జతాన్ని మీరు ఒకసారి కాల్చి చూస్తే అసలు గంటలు పడుతుంది. బికాజ్ ఇట్స్ ఎ గఫ్ పేపర్, 1 ఓవర్ అదర్ అంటే కాలడం టైం పడుతుంది. మీరు ఒప్పుకుంటారా? కాబట్టి అట్లా లేదు. కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చేదాకా నేను మాత్రం యాజ్ ఏ జర్నలిస్టు లేకపోతే నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను చెప్తున్నాను. రెండోది, కొన్ని తప్పుడు ఫైల్స్ ఉన్నాయని కొన్ని మాకు తెలిసినాయి. అంటే ఎంఆర్ఓ రిపోర్ట్స్ ఫోర్జ్ చేసి ఫైల్స్ పెట్టారని ఖచ్చితంగా అది మా ఎంక్వైరీలో తేలింది. ఎంఆర్ఓ రిపోర్ట్ ఫోర్జ్డ్ అంటే ఎంఆర్ఓ హర్సెల్ఫ్ సేయింగ్ సార్ ఇది నా సంతకం కాదు, ఇది నేను పెట్టలేదు, ఈ కాగితం నేను రాయలేదు, ఇట్లాంటిది. రెండోది, ది లార్జ్ స్కేల్ 14,000 ఎకరాలు డాటెడ్ ల్యాండ్ ఉన్న డాటెడ్ ల్యాండ్ అన్నీ ఒకేసారి ఫ్రీ హోల్డ్ అయిపోయినాయి. ఒక్కటి కూడా గవర్నమెంట్కి పోలా, అన్నీ 14,000 ప్రైవేట్ పార్టీస్కే ఇచ్చారు. అంటే డాటెడ్ ల్యాండ్లో గవర్నమెంట్ ఉండొచ్చు, ప్రైవేట్ ఉండొచ్చు, పొరంబోకు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ పాయింట్ టువర్డ్స్ ఎ కాన్స్పిరసీ అండ్ డెలిబరేట్ ఆర్సన్. ఎంతటి వారున్నా మదనపల్లి ఫైల్స్ విషయంలో ఎంతటి వారున్నా కూడా తప్పకుండా వారు శిక్షార్హులే. ఎందుకంటే క్లియర్ కట్గా కుట్రకోణం దాగి ఉంది. గతంలో ఎలాగైతే వాళ్ళు డాటెడ్ ల్యాండ్ విషయంలో ఒక చిన్న మెమో తెచ్చి అధికారాన్ని కూడా మార్పిడి చేసి దోచుకున్నారు, అలాగే ఎస్సీల దగ్గర నుంచి భూములు ఎలా దోచుకున్నారు, ఎలా అయితే అసైన్డ్ భూములు రాజకీయ నాయకులకు ఎలా పేరు మారినాయో, ఈ అంశంపై అన్నిటిపైన చూసుకుంటూ మన రెవెన్యూ రికార్డుల యొక్క భద్రతతో పాటు మదనపల్లి ఫైల్స్ లాగా ఇంకెక్కడెక్కడ ఏం జరిగిందో అవన్నీ కూడా అధ్యయనం చేసి తప్పకుండా ఎంతటి వారు, ఎందుకంటే ఆల్రెడీ కూడా వారు అనువాయిలైనటువంటి రామకృష్ణారెడ్డి అవ్వచ్చు, లేకపోతే సుబ్రహ్మణ్యం అవ్వచ్చు, త్రివిక్రమ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. తప్పకుండా వారి ఈ రూట్ ఎలాంటి నాయకుడి దగ్గరికి వెళ్ళినా కూడా వారు తప్పకుండా శిక్షించి తీరుతారు.